అనంతపురం జిల్లాలో ఆమె బండారు శ్రావణి ఆమె ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం పేరు గుర్తున్నావు. ఆమె పత్రికా ప్రకటనగా భయపడింది. నాకు ఎవరు చేతపడి చేస్తున్నాడు, నిమ్మకాయలు మిరపకాయలు చెల్లె డబ్బులు తిరిగి దాని ఆమె భయపడి రిపోర్ట్ చేసింది. అసలు ఎంత అమాయకత్వం అండి. చేతపడింది చాలా పెద్దగా ఉన్నాం. చేతపడి ఎవరైనా చేస్తూ ఉంటే మేము అందరం చేయించుకుంటాం. ఆ చేతపడి చేస్తూ ఉంటే ఈరోజు జగన్ ఉండేవాడు, చంద్రబాబు ఉండేవాడు, మోడీ ఉండేవాడు చేతపడి చేసే పని అయితే ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి నమ్మకాలు. ఈ నమ్మకాలు చిన్న చిన్న నమ్మకాలు కూడా ప్రజాప్రతినిధులు. అంతేకాదు ఎట్టూరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరిగే దారిలో విధానసభ ఉంది కదా బెంగళూరులో, ఆయన దానికి తిరిగే దారిలో నిమ్మకాయలు ఇట్లాగే నిమ్మకాయలు ఇవన్నీ కనిపిస్తే వాడు భయపడి వాడు కూడా ఇట్లాగే రిపోర్ట్ ఇచ్చాడు. అలా కాదు, కవిరాజు తిరుపతి రామస్వామి గారు చిన్నప్పుడు ఇట్లాగే నిమ్మకాయలు ఈ మిరపకాయలు చిల్లర డబ్బులు కనిపిస్తే పిల్లప్పుడు 10-12 ఏళ్ళప్పుడు ఆ చిల్లర డబ్బులు దేవులు వేసుకున్నాడు, నిమ్మకాయలు వేసుకొని ఇంట్లో రసం తీసుకొని తాగాడు. మన ఆ రకమైన ఆలోచన కావాలి మనకి. ఆ రకమైన ఆలోచన పెంపొందించడానికి ఏకవాసంగా ప్రయత్నం చేస్తున్నాం. అందరం కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు మనకి ఈ పుస్తక ఆవిష్కరణకు వచ్చేసినటువంటి సమరం గారు అట్లాగే మన నాయుడు గారికి ఏకవాసానికి అభినందన తెలియజేస్తుంది. మీ అందరూ కూడా దీన్ని ఎక్కువ ప్రచారం చేయండి. 3 అంశాలకే ప్రచారం చేయాలి. అంతెందుకంటే అసలు లౌకికవాదం గురించి చెప్పాలని మీకు చెప్తా. పార్లమెంటు నూతన భవన ప్రారంభంకి గత సంవత్సరం ప్రధానమంత్రి మోడీ గారు 100 మంది బేతాళ మంత్రులను తీసుకొచ్చారు. ఆ ఫోటో కూడా దీనిలో ఉంటాయి. 100 మంది బేతాళ మంత్రులను తీసుకొస్తే ఎంత సిగ్గుపడిందనండి. నెహ్రూ సెక్యులరిస్టు వేదవాది. ఆయన మనకి నాగార్జున సాగర్ ప్రారంభం చేసినప్పుడు 55 డిసెంబర్లో ప్రారంభం చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్ శంకుస్థాపన చేసినప్పుడు పూజల గీతలు మంత్రాలు సంఖ్యలు ఏమీ లేకుండా దీపం వెలిగించి జాతికి అంకితం చేసుకుని ఆధునిక దేవాలయాలు అన్నారు. అలాంటి నాయకులు కావాలండి. అంతేకాదు ఈ మధ్య బెంగళూరు మంత్రి ఒక ఆయన 3-4 దెయ్యాలు భూతాలు లేవని చెప్పేదానికోసం రుజువు చేసేదానికోసం ఒక్కడే పోయి శ్మశానంలో పడుతున్నారు. దెయ్యాలు భూతాలు లేవని చెప్పేదాన్ని. ఆ రకమైన మనస్తత్వం గారి నాయకులు కావాలి. మనం ఆ రకమైన భావాలు మన పెరిగిపోవాలి. అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. అంటే ఆలోచనతో మేము ఉన్నాము. దీన్ని అందరూ కూడా ఇలాంటి ఆలోచనకి ప్రోత్సాహం చేయగలని నా అభిప్రాయం. ధన్యవాదాలు.